మన శరీరం ఒక అద్భుతాల పుట్ట. మన భౌతిక శరీర నిర్మాణం, దాని రూపకల్పన, మరి దాని కార్యనిర్వహణ అంతా కూడా మన శరీరంలో 7 చోట్ల విస్తరించి ఉన్న ఎండోక్రైన్ గ్రంథుల వ్యవస్థ పనితీరుపై ఆధారపడి ఉంది. ఈ ఎండోక్రైన్ గ్రంథుల వ్యవస్థ శరీరంలో హార్మోన్లను విడుదల చేసి వాటి ద్వారా శరీరంలోని అన్ని ముఖ్యమైన ప్రక్రియలను నియంత్రిస్తూ శరీరాన్ని సమతుల్యతతో ఉంచుతుంది. ఈ గ్రంథుల పనితీరు చాలా సున్నితంగా మరి సంక్లిష్టంగా ఉంటూ మ్యాన్ ఈజ్ లైక్ హిజ్ గ్లాండ్స్ అన్నట్లుగా మన శారీరక, మన మానసిక, మరి మన భావోద్వేగ ఆరోగ్యాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఈ గ్రంథులు కుండలిని చక్రాలనే కంటికి కనిపించని శక్తి కేంద్రాల ఆధారంగా పనిచేస్తూ శరీరానికి శక్తిని అందిస్తూ ఉంటాయి. అవి మన శరీరంలోని వెన్నెముక పొడవున సూక్ష్మంగా విస్తరించి శరీరంలోని వివిధ భాగాలలో స్థూలంగా అమరి ఉన్న ఎండోక్రైన్ గ్రంథులతో సమన్వయం చెంది పనిచేస్తూ ఉంటాయి. ఇవి వరుసగా మనలో జీవించాలనే సంకల్పాన్ని, సృష్టించే శక్తిని కలుగజేస్తూ మన భావోద్వేగాలను మరి మన ఆలోచనలను నియంత్రిస్తాయి. మన హృదయంలో ప్రేమను, కరుణను పెంపొందిస్తూ మనలోని సృజనాత్మకతను వెలికితీస్తాయి. ఇందులో భాగంగానే మన తలలో ఉన్న పీనియల్ మరి పిట్యూటరీ గ్రంథులు మనలో భౌతిక మరి ఆధ్యాత్మిక శక్తులకు మధ్య హేతువులుగా నిలుస్తాయి. ఈ 2 గ్రంథులు ఒకదానితో మరొకటి సమన్వయంగా పనిచేసినప్పుడు మనలో ఆధ్యాత్మిక మేల్కొల్పు ప్రారంభమవుతుంది. ఈ ప్రయాణంలో ధ్యానం కీలకమైన పాత్రను పోషిస్తుంది. ధ్యానం ద్వారా ఆలోచన ఉధృతి తగ్గి మనసు ప్రశాంతంగా మరి నిశ్చలంగా మారుతుంది. ఆ నిశ్చల స్థితిలో గ్రంథుల పనితీరు సక్రమంగా మారి మన శరీరం మరి మన భావోద్వేగాలు సమతుల్యమై మనలో ఉన్న చైతన్యం మేల్కొంటుంది. మన 3వ కన్ను అంటే దివ్యచక్షువు తెరుచుకొని అలౌకిక దర్శనాలు మనలో కలుగుతాయి. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక అవగాహన స్థితి. ఈ స్థితిని చేరుకోవటానికి మనకు భౌతికంగా సరైన జీవనశైలి, సరైన ఆహారం, మరి సరైన సేవాభావం అన్నవి తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా ఆలోచన ఉన్న చోటికే శక్తి వెళ్తుంది అన్న ప్రకృతి సూత్రాన్ని గుర్తుంచుకుంటూ మనం ఏ విషయంపై దృష్టి పెడతామో అదే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అని తెలుసుకోవాలి. ఈ ప్రయాణంలో మనకు ఎదురయ్యే ప్రధాన అడ్డంకి స్వార్థం మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తూ మన అభివృద్ధికి అడ్డుగోడలా నిలుస్తుంది. కనుక ధ్యానం ద్వారా మనలోని సేవాభావంతో ఈ గోడను కూల్చివేసి మనలో ప్రేమ, కరుణ పెంపొందించుకోవాలి. అందుకు మనం నిరంతరం ధ్యాన సాధనతో పాటు మన శరీరాన్ని, మన మనస్సును మరి మన ఆత్మను సమన్వయపరుచుకుంటూ ఆనందంగా మరి ప్రశాంతంగా జీవించాలి. అలా జీవిస్తూ ఆత్మపరంగా జీవితంలో ఉన్నత దశకు చేరుకోవటమే మానవ జీవితం యొక్క ఏకైక లక్ష్యం. ఇది ఆంగ్ల మూలం, తెలుగు స్వేచ్ఛానువాదం టి. వాణి మేడం, ద 5th డైమెన్షన్ అనే బుక్ నుండి. రోజువారీ జీవితంలో అసెన్షన్ అంటే మన చైతన్య స్థాయి క్రమంగా ఎదగడం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం అధిరోహణ చేస్తే ఈ అసెన్షన్ అన్నది కేవలం అంతరంగంలో చేసే ఆధ్యాత్మిక ప్రయాణం మాత్రమే కాదు, దీనిని ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళి సాధించాల్సిన విషయం కూడా కాదు. మనం ప్రతిరోజు జీవించే విధానం ద్వారా కూడా ఇది మనలో సహజంగా అభివృద్ధి చెందుతుంది. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మన ఆలోచనలు, మన మాటలు, మన చర్యలు అన్నీ మన చైతన్య స్థాయిని ప్రభావితం చేసే అంశాలే. కనుక అసెన్షన్ అన్నది రోజువారీ జీవితంలోనే సాధించాల్సిన గొప్ప శాస్త్రం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉదయం నిద్ర నుంచి లేవగానే వెంటనే ఫోన్ చూసి నెగిటివ్ వార్తలతో రోజు ప్రారంభిస్తే అతని మనస్సు కలతతో నిండిపోతుంది. అదే వ్యక్తి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి శ్వాసను గమనిస్తూ ప్రశాంతంగా రోజును ప్రారంభిస్తే అతని చైతన్యం రోజంతా ప్రశాంతంగా ఉంటుంది.
ఈ చిన్న చిన్న మార్పులే జీవితంలో అసెన్షన్కు మొదటి అడుగులుగా మారతాయి. రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి మనకు ఒక పాఠం లాంటిది. ట్రాఫిక్లో ఇరుక్కోవడం, పని ఒత్తిడి, కుటుంబంలో గొడవలు ఇవన్నీ సాధారణంగా మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాయి. తక్కువ చైతన్య స్థాయిలో ఉన్నప్పుడు మనం వెంటనే వారి పట్ల కోపంతో స్పందిస్తాము, మరి ఇతరులను నిందిస్తాం. అదే అసెన్షన్ మార్గంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని గమనించి నేను ఎందుకు ఇలా స్పందిస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఆ క్షణంలోనే మనం ఆటోమేటిక్గా రియాక్షన్ నుంచి అవగాహన వైపు మారుతాం. ఇదే నిజమైన అంతరంగిక ఎదుగుదల. మన ఆలోచనలు కూడా అసెన్షన్లో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. రోజంతా మన మనస్సులో వేల సంఖ్యలో ఆలోచనలు వస్తుంటాయి. వాటిలో ఎక్కువ భాగం మన గురించి లేదా గతం గురించి లేదా భవిష్యత్తు గురించి ఉంటాయి. మరి ఈ నిరంతర ఆలోచనల వల్ల మనస్సు అలసిపోతుంది. అసెన్షన్లో మనం ఈ ఆలోచనలను గమనిస్తాం. ఒక ఆలోచన వస్తే వెంటనే దానిని నమ్మకుండా ఇది నిజమా లేక నా భయం వల్ల వచ్చిందా అని పరిశీలిస్తాం. ఈ గమనించే స్థితే మన చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే రోజువారీ పనుల్లో కూడా మనం చేసే చిన్న చిన్న మార్పులు మనలో చైతన్యాన్ని ఎంతగానో పెంచుతాయి. ఉదాహరణకు ఎవరికైనా సహాయం చేయడం, నిజాయితీగా మాట్లాడడం, అవసరంలో ఉన్నవారికి సహానుభూతి చూపడం అన్నీ కూడా మన చైతన్యాన్ని పెంచే చర్యలే. ఒక వ్యక్తి కేవలం తన ప్రయోజనం కోసం మాత్రమే జీవిస్తే అతని చైతన్యం పరిమితంగా ఉంటుంది. కానీ ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించినప్పుడు అతని చైతన్యం ఇతోధికంగా విస్తరిస్తుంది. అది అసెన్షన్ యొక్క సహజ స్వరూపం. కుటుంబ జీవితం కూడా అసెన్షన్కు ఒక ముఖ్యమైన కార్యరంగంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మనం వాటిని ఎలా నిర్వహిస్తాం అన్నదే మన చైతన్య స్థాయిని సూచిస్తుంది. ఇతరులు మాట్లాడే ప్రతి మాటకు స్పందించకుండా నిశ్శబ్దంగా ఉండడం, ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, కోపాన్ని నియంత్రించుకోవడం అన్నీ కూడా అంతర్గత ఎదుగుదలకు సంకేతాలే. కనుక అసెన్షన్ అంటే కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళడం కాదు, కుటుంబంతోనే ఉంటూ మరింత అవగాహనతో జీవించటం. ఇతరులతో ఉన్న బాంధవ్యాలు మనకు అద్దం లాంటివి. మరి అవి ఉన్నట్లుగా మనలోని లోపాలను చూపిస్తాయి. కనుక వాటిని మనం అర్థం చేసుకుంటే మనం ఎదుగుతాం. చాలా సందర్భాలలో మనం ఇతరులని మార్చాలని ప్రయత్నిస్తాం, కానీ అసెన్షన్ మార్గంలో ముందు మనల్ని మనం మార్చుకోవటం నేర్చుకుంటాం. ఎదుటివారు ఎలా ఉన్నా వారిని అలాగే అంగీకరించడం, తీర్పు ఇవ్వకుండా చూడడం, ప్రేమతో స్పందించడం అన్నీ కూడా మనలో చైతన్యాన్ని పెంచే మార్గాలే. నిశ్శబ్దం అన్నది మన మనస్సును తెలుసుకోవడానికి మనకు సహాయపడుతుంది. మరి నిశ్శబ్దంలోనే మన అసలు స్వభావం బయటపడుతుంది. చాలా వరకు మనం రోజువారీ జీవితంలో నేనే కరెక్ట్ అనే అహంకారం భావనతో ఉంటాం. మరి ఈ భావన మన ఎదుగుదలను ఆపేస్తుంది. కనుక అసెన్షన్తో మనం నేను నేర్చుకుంటాననే స్థితికి మారుతాం. ఇది మన మనస్సును విశాలం చేసి ప్రతి వ్యక్తి నుంచి నేర్చుకోవాలని తెలియజేస్తుంది. భయం అన్నది అసెన్షన్కు మరొక పెద్ద అడ్డంకి. భవిష్యత్తు గురించి భయపడటం, అపజయం గురించి ఆందోళన చెందటం మన శక్తిని తగ్గిస్తాయి. అసెన్షన్లో మనం భయాన్ని గమనించి దాన్ని అధిగమించడం నేర్చుకుంటాం. భయం తగ్గినప్పుడు మన చైతన్యం సహజంగానే విస్తరిస్తుంది. రోజువారీ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ముఖ్యం. మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న విషయాల పట్ల కూడా కృతజ్ఞతగా ఉండటం అక్కడ ఉన్న మనస్సును పాజిటివ్గా మారుస్తుంది. ఈ పాజిటివ్ దృక్పథమే చైతన్యాన్ని ఉన్నతంగా తీసుకెళ్లే సోపానంగా నిలుస్తుంది. కనుక అసెన్షన్ అంటే బాహ్య ప్రపంచాన్ని వదిలేయడం కాదు, కానీ అదే ప్రపంచంలో మరింత కృతజ్ఞతతో జీవించడం అని తెలుసుకోవాలి. అందుకే రోజువారీ ప్రాపంచిక జీవితమే అసెన్షన్కు నిజమైన కార్యరంగం. మరి అందులో ప్రతి క్షణం ఉన్నతంగా ఎదగడానికి మనకు ఉన్న ఒక గొప్ప అవకాశం అని గుర్తించాలి. ఇలా మనం ఎంత అవగాహనతో జీవిస్తామో అంతగా మన చైతన్యం పెరుగుతూ అసెన్షన్ ఎక్కడో దూరంలో లేదని మన రోజువారీ జీవితంలోనే నిశ్శబ్దంగా జరుగుతున్న ఒక అందమైన పరిణామం అని తెలుస్తుంది. ఆంగ్ల మూలం అసెన్షన్ నుండి. థ్యాంక్ యూ.